ఆ అడవి చాలా విశాలంగా దట్టంగా ఉండేది. అక్కడికి మనుషులు వెళ్లాలంటే గజగజ వణికిపోయేవారు. ఎందుకంటే అన్ని రకాల జంతువులు ఉండేవి అక్కడ. పాములు, పులులు, సింహాలు, ఏనుగులు, చిరుతలు, ఒకటేమిటి రకరకాల జంతువులు నివసిస్తూ ఉండేవి. అయితే ఆ అడవికి ఒక రాజున్నాడు. అతనే సింహం. అందరూ దానిని చూస్తే చాలు దడుచుకుని పారిపోయేవారు. ఎందుకంటే ఆ సింహానికి కోపం ఎక్కువ, పైగా మూర్ఖత్వం, తానే గొప్ప అనే పొగరు కూడా దానికి ఉండేది. నేను ఈ అడవికి రాజుని అని తానే ప్రకటించేసుకుంది. అలా అడవిని ఏలుతుంది ఆ సింహం. అందుకే ఆ సింహాన్ని అన్ని జంతువులు లయన్ కింగ్ అని పిలిచేవి. తనను సంబోధించేటప్పుడు గౌరవం తగ్గినా సరే సింహం మీద పడి చంపేస్తుంది. అందుకే సింహాన్ని చూస్తే అన్ని జంతువులు పారిపోయేవి. ఇక ఈ లయన్ కింగ్ కు మరో దురలవాటు కూడా ఉంది. తనకు ఆకలి వేసినా వేయకపోయినా సరే తాను వెళుతున్నప్పుడు ఏ జంతువైనా ఎదురుగా కనిపిస్తే వెంటాడి చంపి తినేది. ఆకలి వేయకుండా చంపడం కారణంగా కొంత తినేసి వదిలి వెళ్లిపోయేది. దీంతో మిగతా జంతువులు ఆహారం కోసం బయటకు రావాలంటేనే భయపడిపోయేవి. ఎటు నుంచి సింహం వచ్చి మీద పడి చంపేస్తుందో అన్న భయం ఉండేది. ఇంకేముంది, ఎంత భయపడుతూ ఉంటే ఎంత పొగరున్న సింహం తనకు ఎదురే లేదు. ఈ అడవిలో తనంటే అంతా పారిపోవాలి అన్నట్లుగా గంభీరంగా నడిచేసేది. ఇక ఆహారం కోసం బయటకు వెళ్లాలంటే జంతువులు ప్రాణాలు అరచేతులు పెట్టుకుని బయటకు వెళ్లేవి. చిన్న చిన్న జంతువులు సింహాన్ని చూడక దొరికిపోయేవి. పెద్ద జంతువులు ఎక్కడున్నా సరే సింహానికి కనిపించేవి. దీంతో అనవసరంగా ఆ సింహం రాంచుకు ఆహారంగా మారిపోయేవి. జంతువులన్నింటికి ఇది పెద్ద టెన్షన్ గా మారిపోయింది. మనం సింహాన్ని ఒప్పించాలి, మనమే రోజుకి ఒకరం సింహం ఉండే గుహలోకి వెళ్ళాలి. అలా వెళ్లడం కారణంగా సింహం బయటకు రాదు. పైగా అనవసరంగా భయంతో పాటు చచ్చే పరిస్థితి కూడా ఉండదని ఒక మీటింగ్ పెట్టుకుని చర్చించాయి. అయితే ఆ పొగరబోతు సింహం చెబితే వినేది కాదు. ఈ మీటింగ్ దండగా ఎదురుగా కనిపిస్తే మళ్లీ తిరిగి గుహలోకి వెళ్ళినా వెళ్తుందని జింక లాంటి జంతువులు వాదించాయి. అయినా సరే మనం ఐకమత్యంగా వెళ్లి అడిగి చూద్దాం, సింహానికి మంచి చెబుతాం, నువ్వున్న చోటికే మేం ప్రతిరోజు ఒకరం ఆహారంగా వస్తామంటే ఎంత మూర్ఖపు సింహమైనా ఒప్పుకుంటుంది అని ఒక మాట మీదకి వచ్చి అన్ని అంగీకరించుకున్నాయి. ఇక సింహం గుహ ముందు అన్ని జంతువులు భయం భయంగా నిలబడ్డాయి. ఎంతకీ గుహ లోపల నుంచి సింహం రావడం లేదు. దీంతో ధైర్యం చేసి ఒక ఏనుగు సింహం మహారాజా ఒక్కసారి బయటకు రండి, మీతో మాట్లాడాలి అని పిలిచింది. అది విన్న సింహం లోపల నుంచే కోపంగా గర్జించింది. ఏం, నన్ను చూస్తే వణికిపోయి పారిపోయే మీరు నా ముందుకే వచ్చారా? ఏం, ఎందుక ధైర్యం అని బయటకు వచ్చింది ఆ సింహం. ఆ పొగరబోతు సింహం బయటకు రాగానే అక్కడున్న జంతువులన్నీ కూడా తలలు వంచి నమస్కారం చేశాయి. అప్పుడు ఒక జింక ఒక మాట చెప్పింది. ఓ గ్రేట్ లయన్ కింగ్, మీరు మా అందరికీ రాజు, మీ మాటను మేం జవదాటం. కానీ ప్రతిసారి మీరు ఎదురు వచ్చిన ప్రతి జంతువుని తింటున్నారు, మీకు ఆకలి లేకున్నా చంపేస్తున్నారు. దానివల్ల తాము బయటకు రావాలంటేనే భయపడిపోతున్నాం. ఇంత పెద్ద అడవిలో ప్రతిరోజు భయంతో చచ్చిపోతున్నాం. కాబట్టి మీరు ఆలోచించాలి అని అనేలోపే సింహానికి మరింత కోపం వచ్చేసింది. ఏం, నేను ఎలా రావాలో, ఏం తినాలో, ఎప్పుడు తినాలో కూడా నాకు నువ్వు చెబుతున్నావా అని గుర్రుగా చూసింది సింహం. దానికి భయంతోనే వెనక్కి జరిగిన జింక, అది కాదు మహారాజా, మీకు ఎందుకు అంత కష్టం, మీరు గుహలోనే ఉండండి, మీకు ప్రతిరోజు మేమే ఆహారంగా వస్తాం, మేమే ఒక జంతువును పంపిస్తాం, మీరు హాయిగా మీ గుహలోనే ఉండి తినండి అని చెప్పింది. ఇలా చేయటం వలన తమకు కూడా మంచి ఆహారం దొరుకుతుంది, మీరంటే మాకు కూడా భయం తగ్గుతుందని జింక విడమరిచి బాగా అర్థమయ్యేటట్టు చెప్పింది. బాగా ఆలోచించిన సింహం, సరే మీ ఐడియా బాగానే ఉంది, కానీ నాకు సమయానికి ఆహారంగా జంతువు రావడం క్షణం ఆలస్యమైనా సరే అడవిలోకి వచ్చి చీల్చి చెండాడుతానని, అందరినీ చంపేస్తానని బెదిరించింది. అదేం లేదు మహారాజా, ప్రతిరోజు ఉదయాన్నే మీకు ఆహారంగా మాలో ఒకరు వస్తారని నమ్మించింది. ఇక దీంతో సింహం సరే కానీ మాట తప్పితే మాత్రం నేను మంచి సింహాన్ని కాదు, తెలుసు కదా, అలాగే కానివ్వండి అని గుహలోకి అలా వెళ్లిపోయింది సింహం. ఇక ప్రతిరోజు ఏదో ఒక జంతువు గుహలోకి వెళ్లి సింహానికి ఆహారంగా మారేది. ప్రతి ఒక్క జంతువు తన ఫ్యామిలీ నుంచి ఒక జంతువును ఆ సింహం కోసం గుహలోకి పంపేవి. ఇలా తిన్న కళేబరాలతో సింహం గుహ ముందు ఒక పర్వతం మాదిరిగా నిండిపోయింది. ఇలానే కాలం గడుస్తూ ఉండగా ఒక కుందేలు ఆ సింహం కోసం ఆహారంగా వెళ్లాల్సిన సమయం వచ్చింది. తన ముద్దుల చిట్టి కుందేలును ఆహారంగా పంపేందుకు తల్లి కుందేలుకు మనస్సు అస్సలు రాలేదు. కానీ జంతు నియమం ప్రకారం పంపాల్సిందే అని కన్నీళ్లతో ఆ చిట్టి కుందేలును గుహలోని సింహంను కలిసి రమ్మని చెప్పి పంపింది. మనకు ఆ సింహం రారాజు, వెళ్లి కలిసి రమ్మని చెప్పడంతో తనను తింటుందనే విషయం తెలియక హాయిగా ఎగురుకుంటూ ఆ కుందేలు వెళ్లిపోయింది. అంతేకాదు తనకు దారిలో ఏవైనా దొరికితే తినుకుంటూ కులాసాగా ప్రయాణం సాగించింది ఆ చిట్టి కుందేలు. ఆ గుహ దగ్గరకు చేరుకోగానే మధ్యాహ్నమైంది. ఆకలితో సింహం ఒక పక్క రగిలిపోతుంది, పైగా కోపిష్టి. చిట్టి కుందేలును చూసి చూడగానే సింహం గర్జించింది. నాకు ఆకలేస్తుందని తెలియదా, పైగా నిన్ను తింటే నాకు ఆకలి తీరేట్లు లేదు, దగ్గరకు రా, నిన్ను ముందు తినేస్తాను అని గట్టిగా పిలిచింది. తన ప్రాణాలు పోతాయని అర్థం చేసుకున్న చిట్టి కుందేలు, నా ఆలస్యానికి కారణం ఉంది మహారాజా అంటూ ఇక్కడ ఒక కథ చెప్పసాగింది. నేను మీలాంటి సింహాన్నే దారిలో చూశాను, అంతేకాదు గుహలో ఉండే సింహంకు ధైర్యం లేదు, ఎప్పుడు బయటకు రాదు, దమ్ముంటే
నాతో పోరాడమని చెప్పింది ఆ సింహం. నేను మాత్రం మా లయన్ కింగ్ ను అంత మాట ఉందని చెప్పి వచ్చాను, అందుకే లేట్ అయింది. అసలు ఇంత పెద్ద అడవిలో మీకు శత్రువులే లేరనుకున్నాను, కానీ ఉంది. ఆ సింహం నిన్నే ఛాలెంజ్ చేసిందని కుందేలు చెప్పడంతో కోపంతో ఇంకా రగిలిపోయింది సింహం. నాకు ఈ అడవిలో శత్రువులా? నన్ను చూస్తే భయపడేవారే ఉండాలి, కానీ నన్ను భయపెట్టే వాళ్ళు ఉండకూడదని పద ఎక్కడుందో చూపించమని ఆ కుందేలుని తీసుకుని బయలుదేరింది సింహం. కొంత దూరం వెళ్ళాక ఒక బావి దగ్గరకు చేరుకున్నాయి. కుందేలు సింహం రెండు కూడా ఆ బావి అంచు నిలబడ్డాయి. ఆ బావిని చూపించి పైకెక్కిన కుందేలు, ఇదిగో నీ శత్రువు ఈ నీళ్ళల్లో ఉన్నాడు, కాస్త వంగి చూడు, నీకే తెలుస్తుంది, నీకే కనిపిస్తాడు అని అంటుంది కుందేలు. నువ్వు గర్జిస్తే అది కూడా గర్జిస్తుంది, తాడో పేడో తేల్చుకో మహారాజా అని పక్కకు జరిగింది కుందేలు. ఆవేశంతో పొగలతో బావిలోకి తొంగి చూసింది. నిజంగానే అక్కడ ఒక సింహం ఉంది. అదే ఆ సింహం యొక్క ప్రతిబింబం. నీళ్లలో చూసుకొని తెగ గాండ్రించేసింది. ఇక ప్రతిబింబం కూడా గాండ్రించడంతో నిన్ను చంపేస్తా అని ఒక్కసారిగా బావిలోకి దుక్కి సింహం చనిపోయింది. ఈ విషయం తెలిసిన మిగతా జంతువులు కుందేలు తెలివిని చూసి ఎంతో మెచ్చుకున్నాయి. సింహం పేడ విరగడైందని డాన్స్ చేసి ఎంజాయ్ చేశాయి. అందుకే తన కోపమే తనకు శత్రువు అన్నట్లుగా అతిగా గర్వం కూడా మింగేస్తుందనే విషయాన్ని గుర్తించాలి అంటారు పెద్దలు. కాబట్టి మీ కోపమే మీకు శత్రువు, ఇది గుర్తుపెట్టుకోండి. మరి మీకు ఈ కథ నచ్చితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.